శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వినాయక చవితి నాడు అనేక పదార్థాలన్నీ నివేదన చేస్తాం. ఆ పదార్థాలన్నీ కూడా ఆవిరితో కూడి తయారు చేసినవే ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఈ ఆవిరితో పెట్టిన పదార్థాలు అంటే, అసలే వర్షాకాలం, ఆ ఎండల్లో మాడి ఒక్కసారిగా చల్లదనాన్ని మనం చూస్తాం. వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమవుతుంది, కాస్తంత మనకి అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా పండగలు అవి వచ్చేటప్పటికి కాస్త తిన్నామనుకోండి, అసలు లివర్ మీద దాన్ని లోడ్ చూపిస్తూ ఉంటుంది. అందుకే శ్రావణ మాసంలో మొలకల పదార్థాలు, శనగలు మొలకలు రాగానే అవన్నింటినీ వాయినమించి వాటిని సేవిస్తాం. పసుపుని విపరీతంగా వాడతాము. అలాగే తేలికపాటి పదార్థాలనే ఈ భాద్రపద మాసంలో తీసుకోవాలి. మన ఋషులు మనకు అందించిన విషయాలన్నింటిలో మన ఆరోగ్యంతో కూడిన పూజలనే మనకి చెప్పారు. ఆరోగ్యాన్ని మరింతగా పెంపొందించుకునే పదార్థాలే మనకి చెప్పారు తినమని కూడాను. ఇటువంటి గొప్ప సంస్కృతి కలిగిన భారతదేశం, మన భారతావని ఎల్లవేళలా సంతోషంగా సుఖంగా జనులందరూ ఉండాలని, దేశం ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఆ వినాయకుడిని కోరుకుందాం. సరే, అయితే ఈ పదార్థాలన్నింటిలోనూ కూడా మనకి ఈ లివర్ మీద ఉదర వ్యాధి రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండే పదార్థాలనే చెప్పడం జరిగింది. ఇక్కడ వినాయకుడికి అత్యంత ఇష్టమైనవి ఏమిటండి, ఉండ్రాళ్ళు. ఇది బియ్యం రవ్వతోటి తయారు చేసి పిండిని దానిని ఆవిరి మీద ఉడకబెడతాము. దానిని నెయ్యి వేసి బెల్లం ముక్క వేసి నైవేద్యం పెడతాం. ఎంత సంతుష్టుడైపోతాడో ఆయన. ఉండ్రాళ్లే ఇందులో ప్రధానమైన పదార్థం ఈ వినాయక చవితికి. రెండవది, కొబ్బరితో చేసిన పదార్థాన్ని తయారు చేసి మధుర పదార్థం స్వీట్ వరిపిండిలో దాన్ని స్టఫ్ చేసి ఆవిరి మీద ఉడకబెట్టిన పదార్థాన్ని నివేదన చేస్తాం. వీటిని జిల్లేడు కాయలని, కొంతమంది గుండ్రంగాని అలా తయారు చేస్తారు. ఇక్కడ కూడా చూడండి, ఆవిరి పట్టిన పదార్థమే మనం స్వామికి నివేదన చేస్తాం. ఇందులో నెయ్యి, బెల్లము, తర్వాత కొబ్బరిలో జింకు ఉంటుంది. ఈ బెల్లంతో చేసిన పదార్థం ఏమీ తేడా చేయకుండా ఉంటుంది. ఆవిరి పట్టిన పదార్థం మన కడుపుకి తేడా చేయదు. అనేక రకాలైన చిత్రాన్నాలనండి. ఈ చిత్రాన్నాలు కూడా మిరియాలతోటి, హరిద్రాన్నము, తర్వాత ఏమో పెరుగన్నము, దద్దోజనంలో మనం ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయండి. చిక్కడి పెరుగు, చక్కగా వరన్నము, చక్కగా తెల్లగా చందమామల మల్లెపూలా ఉండే వరన్నంలో సొంటి, అల్లము, రెండింటిలో ఏదో ఒకటి వేస్తాము, మిరియము, జీలకర్ర. ఇంకా అందులో ఇన్ని జీడిపప్పులు, వేరుశనగపల్లీలు, శనగపప్పు ఇవన్నీ వేయకూడదండి. దధ్యాన్నము అని అంటే గనక చిక్కడి పెరుగు మెత్తగా చక్కగా గుజ్జులా ఉండి దాంట్లో ఉప్పు వేసి కొంచెము అల్లము, మిరియము తగిలించడమే. ఇంకా అంత మించి దాంట్లో ఏమి ఉండకూడదు. నిజంగా దధ్యాన్నము అని అంటేను అవే పంటికి తగిలి లోపలికి తిన్నాక అది హాయిగా ఉంటుంది. తర్వాత ఉండ్రాళ్ళు, మోదకములు, కజ్జికాయలు, అన్నింటికన్నా ఇంకా బాగా ఇష్టమైనవి అపూపములు అంటే అప్పాలు. అనేక ప్రాంతాల్లో అప్పాలను అనేక రకాలుగా చేస్తారు. అరిసెలు, అప్పాలు, అప్పాలలో కూడా వరిపిండివి, సొజ్జప్పాలు, అనేక రకాలైన అపూపాలు మనం తయారు చేస్తూ ఉంటాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతిగా ఉంటుంది. మీకు మహారాష్ట్ర సైడ్ వాళ్ళందరూ కూడా, గుజరాతీ సైడ్ వాళ్ళు, నార్త్లో ఎక్కువ ప్రాంతాలలో పసుపు చెట్టు ఆకులు ఉంటాయి కదండి, వాటిల మీద చక్కగా ఈ వరిపిండిని అంతటిని ఇలా వేసి వాటి మధ్యలో ఈ స్టఫ్ పెట్టి కొబ్బరి లౌజుని పెట్టి మడత పెట్టి ఆవిరి పడతారు. మనం ఏం చేస్తాం, అరిటాకుల మీద పెడతాం. తర్వాత పనస పుట్టలతోటి కూడా మనం తయారు చేస్తాం పొట్టెక్కలని. అవి కందగౌరీ నోకి శ్రావణ మాసంలోనూ కొన్ని ప్రాంతాల వాళ్ళు స్వామికి కూడా కొబ్బరి ఈ వరిపిండితోటి పుట్టు అంటారు కదా. ఈ తమిళనాడు ప్రాంతం, కేరళ ప్రాంతం వాళ్ళు పుట్టని తయారు చేస్తారు. వరిపిండి, కొబ్బరి, బెల్లము వేసి ఈ పనస పుట్టలు తయారు చేసి వాటిని కూడా ఆవిరి పెట్టి స్వామికి నివేదన చేస్తారండి. ఇవన్నీ చూడండి, ఇక్కడ మనకి ఆరోగ్యానికి సంబంధించినవి మాత్రమే చెప్పబడ్డాయి. కాబట్టి ఈ నివేదనలో అందులో ఆయన స్పష్టంగా నీకు ఏమేం పెట్టాం, ఖర్జూరము, చెరుకు, అనేక మధుర ఫలాలు, తర్వాత రసాలు, భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, రసపానీయ అంటే తినబడేవి, కొరకబడేవి, తాగబడేవి, నాకబడేవి, ఇవన్నీ కూడా మనకి నవగాయ సమేత పిండి వంటలతోటి మనం అక్కడ స్వామికి నివేదన చేస్తాము. ఇక పరవాన్నం అండి, తెల్లటి చక్కటి ఆవు పాలతో క్షీరాన్నం, అందులో నీళ్లు కలపకుండా
బియ్యం సమానంగా పాలతో ఉడకాలండి. ఏ మాత్రం బియ్యానికి తడి లేకుండా ఆ బియ్యాన్ని చక్కగా ఆవునేతితో తడిపి పాలల్లో వేసి తయారు చేస్తామన్నమాట. ఇక క్షీరాన్నం తర్వాత అటుకులు, కొబ్బరి, బెల్లము, చక్కటి చిన్న చిన్న కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్, బెల్లము వేసి ఆ చక్కటి పొడిని ఆ అటుకుల్ని స్వామికి నివేదన చేస్తాం. చెరుకు ముక్కలు, శనగపప్పు, ఇన్ని చిన్న పిల్లాడి తత్వం కదా వినాయకుడు, ఆ ఆటలాడే స్వభావం అన్నమాట. అందుకని ఇవన్నీ చూసి మురిసిపోయి స్వామిని పూజించగానే కోరిన కోరికలన్నీ తీర్చే కొండంత దైవము ఆ మహానాయకుడు వినాయకుడు మహాగణపతి. ఇది నైవేద్యాల పరంపర. అయితే ఇంకా అనేకమైన నైవేద్యాలు ఉన్నాయండి. ఇందులో ప్రధాన నైవేద్యం ఏంటంటే ఉండ్రాళ్ళు, మోదకాలు, కజ్జికాయలు, అపూపాలు, అటుకులు, కొబ్బరి బెల్లము, పళ్ళు, ఇక మిఠాయి ప్రతి పండగకి చేసుకుంటాం. ఎందుకు అంటే చనకధాన్యముతో చేసిన పదార్థము సర్వపాపహరము. ఇక్కడ ఓ పేరంటం వచ్చినా, ఓ పండగ వచ్చినా ఫస్ట్ మనం ఏం చేస్తామండి, పూర్ణాలు చేస్తాం. అలాగే కొంతమంది మిఠాయి, లడ్డూలు చేస్తారు. ఈ పండగకి కూడా శనగలు నానబెట్టి చక్కగా సాయంత్రం మా వినాయకుడిని చూడడానికి రండి అని చెప్పి ముత్తైదుల్ని అందరినీ పిలిచి ఆ ప్రసాదాన్ని ఇస్తారు. అప్పుడేం చేస్తారండి, గొల్ల శనగపప్పు కానీ వేయించిన శనగలను కానీ కొంతమంది ఇస్తారు. కానీ ఈ శనగలను నానబెట్టి మొక్కొచ్చిన శనగలను కనుక ఇస్తే మన ఇంట మొక్కల్ని ఎప్పుడూ కాపాడుతాడు. మన ఇంట మొక్కలు ఎవరండి, మన పిల్లలు, మనవలు, ముని మనవలు అన్నమాట. అంచేత ఇక్కడ గురువారం అనగానే శనగలు దానం ఇవ్వండి అంటారు. గురువు వల్ల అనుగ్రహం లేదు అంటే జాతక చక్రంలో గురువుకి అత్యంత ప్రీతికరమైన ధాన్యం శనగలు. గురువు దేవతలకి గురువు. అంచేత సకల పాపహరం ఏమిటి అంటే ఆ ధాన్యము మనకి శనగలు అనమాట. అందుకని ప్రతి దేవతారాధనలో కూడా శనగపిండితో తయారు చేసిన పదార్థాలు కానీ శనగలతో చేసిన పదార్థాలు కానీ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఇందులో ప్రధానమైనది పూర్ణాలు, మిఠాయి. ఈ రెండింటిల్లో ఏవైనా చేసుకోవచ్చు. మరి ఇవన్నీ మాకు రాని వాళ్ళం ఏం చేయాలి అంటే క్షీరాన్నాన్ని, పులగాన్ని వండి అటుకులు పెట్టి ఏవైనా మీకు తోచిన పళ్ళు పెట్టి బెల్లం పెట్టి నివేదన చెయ్యండి, సరిపోతుంది. మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. అది ఇక మనం స్వామికి ఏ పదార్థాలు పెట్టినా కూడా మన ఇంట్లో మనం తయారు చేసి పెట్టినవే పనికొస్తాయండి. బయట నుంచి తెచ్చినవి ఏవి పనికిరావు. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ నిషిద్ధము. ఇంకొకటి మైదాతో చేసిన సేమ్యా, సగ్గుబియ్యాన్ని పెండలంతో తయారు చేస్తారు. ఇవి మిషన్కి వెళ్ళి ఆ మిషన్ ద్వారా మనకి తయారు చేసినవి బయటకు వస్తాయి. ఈ రెండు పదార్థాలతో చేసిన క్షీరాన్నాలు కానీ, ఖీర్లు కానీ, లడ్డూలు కానీ, సేమ్యాలు కానీ ఇవి స్వామికి పనికిరావు. ఏదో ఇవి మనం సరదాగా చేసుకునే పదార్థాలే కానీ దేవుడికి ఆల్రెడీ ఎక్కడో వండి తయారైన పదార్థంతో చేసినది పనికిరాదు. ఉపక్వాహారమే మనం పెట్టాలి. మనం మన ఇంట్లో తయారు చేసినదే వండి పెట్టాలన్నమాట. ఇలాగా ఈ నైవేద్యాలన్నీ కూడా ఈ వర్షాకాలంలో మన ఉదరానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండే పదార్థాలనే మనకి ఇబ్బందులు లేకుండా ఉండేవే ఋషులందరూ చెప్పారు. కాబట్టి ఇలా స్వామికి నివేదన చేసి కొలుచుకోండి. అలాగే పాలవెల్లి పూజ తంతు రేపటి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.